ఆపద వస్తే ఇండియా సాయం చేయాలి, కష్టం వస్తే ఢిల్లీ ఆదుకోవాలి, సంక్షోభం తలెత్తితే భారత్ నిలబడాలి, కానీ అవసరం తీరిన తర్వాత హ్యాండ్ ఇవ్వాలి. చైనాతో చెలిమి చేస్తూ కుట్ర చేయాలి. బంగ్లాదేశ్ తీరు ఇలాగే ఉంది. తీస్తా నది పునరుద్ధరణ ప్రాజెక్టులో బీజింగ్ సాయం కోరింది ఢాకా. ఇండియా బంగ్లాదేశ్ మధ్య సరికొత్త చిచ్చుకు దారితీస్తున్నాయి. అసలేంటి తీస్తా నది జలాల వివాదం? దశాబ్దాల వివాదంలోకి చైనాను లాగడం వెనుక బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ వ్యూహం ఏంటి? తీస్తా నిర్వహణ కోసం చైనాతో జరిగిన ఒప్పందం ఏమిటి? భారత్ను రెచ్చగొట్టే చర్యలకు ఎందుకు దిగుతోంది? డ్రాగన్ డేంజర్స్ గేమ్స్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. చైనా బంగ్లాదేశ్ మధ్య జరిగిన కీలక ఒప్పందం ఇండియాలో గుబులు రేపుతోంది. మోంగ్లా పోర్టు ఆధునీకరణ, అభివృద్ధి ప్రాజెక్టులో బీజింగ్ భాగస్వామ్యం మరింత పెరగనుంది. దీంతో దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. సాయం చేసిన దేశానికి తారిక్ వెన్నుపోటు పడవాలని అనుకుంటున్నారా? కుట్రలకు మోడీ ఎలా బదులివ్వబోతున్నారు? తీస్తా నిర్వహణపై జింపింగ్ ఎందుకు ఆసక్తి చూపిస్తోంది? అసలు చైనా బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఒప్పందాలేంటి అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్, చైనా దేశాల సంయుక్త ప్రకటన ప్రకారం మోంగ్లా పోర్టు మౌలిక సదుపాయాల అభివృద్ధి, లాజిస్టిక్స్ సామర్థ్యాల పెంపు, వాణిజ్య సౌకర్యాల విస్తరణలో డ్రాగన్ సహకారం కొనసాగనుంది. బంగాళాఖాతంలో చైనా ఆర్థిక వ్యూహాత్మక ప్రభావాన్ని బలోపేతం చేసే అవకాశం ఉంది. తీస్తా నది సమగ్ర నిర్వహణ ప్రాజెక్టులో కూడా బీజింగ్ సహకారం ఢిల్లీలో ఆందోళనకు కారణమైంది. ఆ ప్రాజెక్టు ప్రాంతం సిలిగురి కారిడార్కు దగ్గరగా ఉండటంతో భద్రతా పరంగా అప్రమత్తమవుతోంది మోదీ సర్కార్. 2015లో మోంగ్లా పోర్టు అభివృద్ధికి భారతదేశంతో ఢాకా ఒప్పందం చేసుకుంది. అయితే పనులు ఆలస్యం కావడంతో నాటి యూఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా చైనా భాగస్వామ్యాన్ని పెంచుతూ తారిక్ రెహమాన్ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు ఇదే స్థానంలోకి చైనా ప్రవేశించడం దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా నిలుస్తోంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు 188 కిలోమీటర్ల దూరంలో మోంగ్లా పోర్టు ఉంది. చైనా బంగ్లా తీరుతో భారత్ భద్రతా పరంగా ఆందోళన చెందుతోంది. వాస్తవానికి మోంగ్లా పోర్టు బంగ్లాదేశ్లో రెండో అతిపెద్ద సముద్ర వాణిజ్య కేంద్రం. ఆ పోర్టు అభివృద్ధి ద్వారా బంగ్లాదేశ్కు దిగుమతి, ఎగుమతి సామర్థ్యం పెరుగుతుంది. కంటైనర్ హ్యాండ్లింగ్ వేగం మెరుగవుతుంది. బంగాళాఖాతం వాణిజ్య మార్గాల్లోనూ రవాణా సామర్థ్యం పెరుగుతుంది. చైనా భాగస్వామ్యం పెరగటం వల్ల పెట్టుబడులు, సాంకేతిక సహకారం పెరుగుతాయని భావిస్తున్నారు ఢాకా పాలకులు. తాజా పరిణామాలను ఇండియా నిశితంగా గమనిస్తోంది. భారత సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉన్న మోంగ్లా పోర్టు పరిధిలోకి చైనా అధికారికంగా అడుగుపెట్టడం వల్ల భవిష్యత్తులో అక్కడ చైనా మిలిటరీ నిఘా విపరీతంగా పెరిగే అవకాశం ఉందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా స్ట్రింగ్ ఆఫ్ పెరెల్స్ విధానంలో భాగంగానే బంగ్లాదేశ్ను లొంగదీసుకునేందుకు ఆర్థిక కారిడార్ను వాడుకునే ప్రమాదం ఉంది. ఢాకాతో ఒప్పందం ద్వారా చైనాకు ప్రధానంగా 3 ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. అందులో మొదటిది, బంగాళాఖాతం ప్రాంతంలో చైనా ఎకనామికల్, లాజిస్టిక్ ఉనికి పెరుగుతోంది. రెండోది, ప్రాంతీయ కనెక్టివిటీ నెట్వర్క్, ముఖ్యంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ భాగంగా పోర్టు డెవలప్ చెందనుంది. మూడోది, దీర్ఘకాల వ్యూహాత్మక స్థానం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రత్యామ్నాయ సముద్ర మార్గాలపై డ్రాగన్ నియంత్రణ ఉండే అవకాశం ఉంది. ఢాకా తీరుపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిడిల్ ఈస్ట్ యుద్ధ సంక్షోభ సమయంలో చుక్క ఇంధనం లేక భారత్ను దేహి అని బంగ్లాదేశ్ ప్రాధేయపడింది. ఇప్పుడు డ్రాగన్తో చేతులు కలిపి అన్నం పెట్టిన దేశానికే సున్నం పెట్టాలనుకుంటోంది. అలాగే చైనా తీరును కూడా మారటం లేదు. కుక్కతో ఒక వంకర అన్నట్లుగానే వ్యవహరిస్తోంది. శాంతి మంత్రం వల్లిస్తూనే మైండ్ గేమ్ ఆడుతోంది జింపింగ్ ప్రభుత్వం. ఇక ఇదే అంశంపై మనతో చర్చించడానికి ఈరోజు విశ్లేషకులు అందే సత్యం గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్.
నమస్తే. ఓకే అండి. బంగ్లాదేశ్, చైనా దేశాల మధ్య ఒప్పందాలు పూర్తిగా అభివృద్ధి కోసమేనా? లేదంటే భారత్‌పై వ్యూహాత్మక ఒత్తిడికి తీసుకురావడం కోసమా? సహజంగానే బయలాటరల్ రిలేషన్స్, బయలాటరల్ అగ్రిమెంట్స్ ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్నాయి. ఏ 2 దేశాలైనా ఇట్లా అగ్రిమెంట్ చేసుకునే స్వేచ్ఛ ఉంది. అట్లే మనతోటి కూడా అనేక దేశాల అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఒక ఒక స్పెషల్ పర్పస్, అది ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ కావచ్చు, లేకపోతే ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ కావచ్చు, ఇటువంటి అగ్రిమెంట్ జరుగుతుంటాయి. జరిగినప్పుడు సహజంగానే చుట్టూన్న దేశాలు మన మీద ప్రభావం ఎంత అనేది లెక్కేసుకుంటాయి. ఇదొక అంశం. రెండవది రాజకీయంగా, భౌగోళికంగా ఈ ప్రభావం ఎంత అనేటువంటిది రెండవది. తర్వాత మూడవది ఆహ్, వాస్తవానికి ఇది వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచడానికా? లేకపోతే అభివృద్ధి పరంగానే చేసుకుంటున్నాయి అనేటువంటి ఇటువంటి విషయాలు 3, 4 అంశాలు చర్చకు రావటం సహజం. హసీనా రాకముందే, లేదా హసీనా ఓడిపోకముందే, హసీనా పారిపోయి రాకముందే బంగ్లాదేశ్లో చైనా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయింది. సహజంగానే బలమైన దేశం ఎక్కువ దేశాల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టుకుంటూ పోతారు. ఇప్పుడు అమెరికా స్థాయిలో చైనా పెట్టలేదు, చైనా స్థాయిలో మనం పెట్టలేము. ఎందుకంటే అమెరికా $30 ట్రిలియన్ ఎకానమీ, చైనా 21 ట్రిలియన్ ఎకానమీ. చైనా 21 అయితే మనం $4 ట్రిలియన్ ఎకానమీ. కాబట్టి పెద్ద దేశం లేదా ఎక్కువ జీడిపి ఉన్న దేశం ఎక్కువ సహాయం చేసేటువంటి అవకాశం ఉంది. అది చైనాకు ఉన్నటువంటి అడ్వాంటేజ్. రెండవది, ఈ మధ్య కాలంలో హసీనా బంగ్లాదేశ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ప్రభుత్వం, తాత్కాలిక ప్రభుత్వం, యూఎన్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు వచ్చినటువంటి తారిక్ ప్రభుత్వం కానీ భారత వ్యతిరేక వైఖరితోటి ఉన్నాయి. సహజంగానే హసీనాకు మనం ఆశ్రయం ఇవ్వటం ఒక కారణమైతే, రెండవది ముజిబుర్ రహమాన్ కాంచి మొన్నటి వరకు కూడా ఉన్నటువంటి ప్రభుత్వాలు మనకు మిత్రత్వంగా ఉంటాం. ఆ దేశంలో జెన్జీ యూత్ కానీ, ఇతర పార్టీలు కానీ, వ్యతిరేకించే పార్టీ మనకు మిత్రుడుగా ఉంటాం. కానీ ఈ 2 కారణాల వల్ల సహజంగానే మనకు వ్యతిరేక వైఖరి కలిగి ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కూడా కార్డియల్ రిలేషన్స్ అని సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ బేసిక్గా మన వ్యతిరేకత ఉంది ఆ ప్రభుత్వాల్లో. ఇది రెండో అంశం. వ్యతిరేకత ఉన్నటువంటి ప్రభుత్వం ఒప్పందం కూర్చుంటే సహజంగానే మనకు అనుమానం వస్తుంది. ఇవాళ బంగ్లాదేశ్ హసీనా ప్రభుత్వం ఇదే అగ్రిమెంట్ చేసుకుని ఉంటే ఏదో అవసరం ఉంది చేసుకుంది అని అనుకునే వాళ్ళం. ఎందుకంటే మన మిత్రురాలు కాబట్టి. ఇప్పుడున్న ప్రభుత్వం మనం శత్రు వైఖరి కలిగి ఉన్నది కాబట్టి చైనాతో ఒప్పందం చేసుకోగానే ఇది మన భారత వ్యతిరేకంగానే ఈ 2 దేశాలు కలిపి పనిచేస్తున్నాయని మనం అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్స్లో మనం ఈ ఒప్పందాన్ని చూడాలి. అయితే ఇప్పుడు మనకున్నటువంటి ఇన్సెక్యూరిటీ ఏమిటంటే పక్క దేశం కావడం. పక్క దేశమే కాదు, ఇప్పుడు మనకు సిలిగురి, నేను ఒక సెమినార్కి వెళ్ళా. సిలిగురి దగ్గర చికెన్ నెక్ అంటారు. అక్కడ 21 కిలోమీటర్లే భారతదేశం యొక్క వైశాల్యం. ఇటు ఎడమవైపు సిక్కిం ఉంటుంది, కుడివైపు బంగ్లాదేశ్ ఉంటుంది. అంత ఇరుకుగా ఉంటుంది. బెంగాల్ అవతల ఉంది, యువతలు ఉంది. ఆ దగ్గర అంత వ్యూహాత్మక ప్రాంతం దగ్గర ఇప్పుడు తీస్తా నది సమస్య ఒకటి ఇప్పుడు చైనాకు అప్పగించింది. ఓకే, అసలేంటి తీస్తా నది జలాల వివాదం? దశాబ్దాల వివాదంలోకి చైనాను లాగడం వెనుక బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ వ్యూహం ఏంటి? తీస్తా నిర్వహణ కోసం చైనాతో జరిగిన ఒప్పందం ఏంటి? ఇది 414 కిలోమీటర్లు ఉంటుంది. తూర్పు హిమాలయాల్లో పుడుతుంది. సిక్కిం మీదుగా, అదివరకు సిక్కిం వేరే దేశం, కానీ మన దేశంలో మెర్జ్ అయినాక 75, 76 ఆ ప్రాంతాల్లో మెర్జ్ అయినాక అది సిక్కిం ఇండియాలో భాగం. కాబట్టి సిక్కిం మీదుగా వెస్ట్ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వస్తుంది తీస్తా నది. ఇది సుమారు 414 కిలోమీటర్లు ఉంది. సహజంగానే ఇంటర్ స్టేట్కే డిస్ప్యూట్స్ వస్తున్నాయి. ఉదాహరణకు కావేరీ విషయంలో మహారాష్ట్ర, తర్వాత తమిళనాడు, కర్ణాటక ఎట్లయితే డిస్ప్యూట్స్ ఉన్నాయో, కృష్ణా మీద మనకు ఆంధ్రప్రదేశ్కు, కర్ణాటక డిస్ప్యూట్స్ ఉన్నాయి. గోదావరి మీద మహారాష్ట్రకు, మనకు ఇతర రాష్ట్రాలకు డిస్ప్యూట్స్, ఇట్లా ఇంటర్ స్టేట్స్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇది ఇంటర్నేషనల్ 2 దేశాల మధ్య డిస్ప్యూట్. కాబట్టి సహజంగానే తీస్తా నది మన దేశం నుంచి పోయి బంగ్లాదేశ్లో కలుస్తుంది త్రూ వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం. కాబట్టి దాంట్లో సహాయం చేసి దాని మీద కన్స్ట్రక్షన్ కానీ, లేకపోతే నిల్వ చేయటం కానీ, ఇటువంటి అన్నీ కూడా దాని డెవలప్మెంట్ కానీ, ఇదంతా కూడా
చైనాతో చేసుకునే వరకల్లా మనకు అనుమానం వస్తుంది. ఇది మనకు వ్యతిరేక ప్రయోజనాలు, లేదా మన దేశంలో మునిగే ప్రాంతం, లేదా వాళ్ళ దేశంలో ఇంకా ఇతర జలాలు ఇతర ప్రాంతాలకు మళ్లించే వ్యవహారాలు, ఇటువంటి అనేకం, లేదా అదనంగా జలాలు వాడుకునే అవకాశం, ఇటువంటివన్నీ కూడా డిస్ప్యూట్స్కు దారితీస్తుంది. అట్లే బ్రహ్మపుత్ర కూడా ఇప్పుడు చైనాలో పుట్టి మన దేశం, అక్కడ వేరే నది అని పిలుస్తారు, ఇక్కడ మనం బ్రహ్మపుత్రని పిలుస్తున్నాం. అట్లాగే సింధు నది మన కాశ్మీరు సరౌండింగ్స్ దాంట్లో పుట్టి పాకిస్తాన్లో కలుస్తుంటుంది. అందుకని ఇటువంటి డిస్ప్యూట్ ఇంటర్ నేషనల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. కాబట్టి వీటిని అంతర్జాతీయ పరిష్కార వేదికలు ఉన్నాయి. ఏదేమైనా చైనాతో ఒప్పందాన్ని వరకల్లా సహజంగానే మన బోర్డర్ లైన్లో చైనా ప్రజెన్సు, తర్వాత మన బోర్డర్ దగ్గర ఉన్నటువంటి పోర్టులో చైనా ప్రజెన్సు, డెవలప్మెంట్ పేరు మీద డెవలప్మెంట్ చేస్తున్నటువంటి విషయంలో నిజంగా డెవలప్మెంట్ కోసమే ఇన్వెస్ట్ చేసినా మరి చైనా ప్రజెన్స్ ఉండక తప్పదు. అది మనకు చైనాతో సంబంధాలు, ఆర్థిక సంబంధాలు మంచిగున్నా, వ్యాపార సంబంధాలు మంచిగున్నప్పటికీ రాజకీయ సంబంధాలు కొద్దిగా అనుమానాస్పదంగా ఒకళ్ళనొకళ్ళు అనుమానించుకునే స్థితిలో ఉన్నాయి. ఇంకా పూర్తి అండర్స్టాండింగ్ లేవు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో నియరెస్ట్ నేషన్, తర్వాత నియరెస్ట్ డెస్టినేషన్స్ అవి. కాబట్టి చైనా ప్రజెన్స్ అనేది మనకు థ్రెటనింగ్ అనేటువంటిది మన వాళ్ళు అభిప్రాయపడే అవకాశం ఉంది. సత్యం గారు, అంటే హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత బంగ్లా భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మన వ్యతిరేక ప్రదర్శనలు కూడా జరిగినాయి. అక్కడ మైనారిటీస్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్లో 91% ముస్లింలు ఉన్నారు, 8% హిందువులు ఉన్నారు, 1% ఇతరులు ఉన్నారు. అక్కడ హిందువులు మైనారిటీలు, మైనారిటీలు, హిందూ మైనారిటీల మీద కూడా దాడులు జరిగినాయి మన వ్యతిరేక వైఖరితోటి. అట్లాగే కొన్ని దేవాలయాల మీద దాడులు జరిగినాయి. అంటే మన వ్యతిరేక హసీనాకు మనం ఆశ్రయం అవటంతో మన వ్యతిరేక వైఖరి శక్తుల యొక్క ర్యాంపెంట్గా పనిచేసినాయి. ఇప్పుడు సహజంగా చుట్టూన్న దేశాల్లో చైనా ఇన్వెస్ట్మెంట్ చేయడంతో మన మీద ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా మనం కూడా విధానంలో ఏవైనా సవరణలు ఉన్నాయా, లోపాలు ఉన్నాయా ఓసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకున్న చుట్టూన్నటువంటి దేశాలతోటి సరైన సంబంధాలు లేవు. పాకిస్తాన్ తోటి లేవు, ఆఫ్ఘనిస్తాన్ తోటి లేవు, నేపాల్ తోటి లేవు, శ్రీలంక తోటి లేవు, ఆ మధ్య మాల్దీవ్స్ తోటి లేవు, ఇప్పుడు బంగ్లాదేశ్ తోటి కూడా లేవు. ఏదో రాకపోకలు ఉన్నాయి కానీ కంప్లీట్ అండర్స్టాండింగ్ లేదు. ఇదివరకు ఉన్నటువంటి స్థాయిలో అండర్స్టాండింగ్ లేదు, కొంత తేడాలు వచ్చినాయి. కాబట్టి ఈ తేడాలని ఈ తేడాల నుంచి రికవరీ కావటానికి మనం సమీక్షించుకొని కాస్త రాజకీయ సంబంధాలు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత హసీనాకు వ్యతిరేక అనుకూల వైఖరి మన వైఖరి, అది వాళ్ళ నాన్న ముజిబుర్ రెహమాన్ కానించి మనం అనుకూల వైఖరి ఉంది. తర్వాత అసలు బంగ్లాదేశ్ని విముక్తి చేసిందే మనం, దానికి చాలా మూల్యం చెల్లించినాం. దరిదాపు 19,000 సైనికులు చనిపోయారు మన వాళ్ళు. తర్వాత 1 కోటి మంది శరణార్థులకు ఆశ్రయం ఇచ్చినాం. అంత కార్డియల్ రిలేషన్స్ ఉన్నాయి. వీసాలు కూడా పెద్దగా పట్టించుకోలేక కొంతకాలం పాటు. అటువంటి స్థితి నుంచి ఇప్పుడు వచ్చే వరకల్లా ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏదేమైనా మన వాళ్ళు మిత్రత్వానికి కోరుకుంటున్నప్పటికీ ఇతర దేశాలు కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అది తగ్గాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే, ఇప్పుడు తీస్తా నిర్వహణ కోసం చైనాతో జరిగిన ఒప్పందం ఏమంటారు? ఆ ఒప్పందం ఇంకా బయటికి రాలేదు, నిర్వహణ ఒప్పందం అన్నారు. అంటే బహుశా మరి మన దేశం నుంచి బంగ్లాదేశ్లో ఎంటర్ అయిన తర్వాత ఏమైనా కన్స్ట్రక్షన్ చేస్తారా, లేకపోతే ఏమైనా రిజర్వాయర్ స్థాయిలు పెంచుతారా, అటువంటి ఏవో మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు బ్రహ్మపుత్ర పైన చైనాలో డ్యామ్ కడుతుంటే దానికి వేరే పేరు పెట్టి పిలుస్తున్నారు. డ్యామ్ కడుతుంటే అది ఒకేసారి లేపితే ఏదైనా టెన్షన్స్ ఉన్నప్పుడు తేలితే మన సైన్యానికి కానీ మనకు కానీ నష్టం జరుగుతుందని మన దేశంలో మనం ఒక రిజర్వాయర్ ప్రిపేర్ చేస్తున్నాం. అకస్మాత్తు వరదలు వస్తే మనం కూడా స్టెబిలైజ్ చేయడానికి. కాబట్టి అటువంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలన్నా, అటువంటిది పూర్తిగా తీస్తా నది మీద ఉన్నటువంటి ఒప్పందం ఏమిటో బయటకు వస్తే కానీ మనకు తెలిసేటువంటి ముఖ్యంగా బంగ్లాను చైనా అంటే పావుగా వాడుకుంటుంది అనుకోవాలా? పావుగా వాడుకుంటుందంటే బంగ్లాదేశ్ వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. బంగ్లాదేశ్ స్వతంత్ర వైఖరి కలిగి ఉండి ఏ దేశమైనా ఒకటే అనుకున్నది అనుకోండి, అప్పుడు మనం ప్రత్యేకంగా మన వ్యతిరేకంగా ఉపయోగించుకుంటుంది అనుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు మనతోటి కార్డియల్ రిలేషన్స్ ఉన్నప్పటికీ చైనా ఇన్వెస్ట్మెంట్స్ కూడా బంగ్లాదేశ్లో ఉన్నాయి. అది ఒక దేశం యొక్క హక్కు. ఇప్పుడు మనం ఆయుధాలు ఒకప్పుడు 70% సోవియట్ యూనియన్ నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం.
ఇప్పుడు 30% దిగుమతి చేసుకుంటున్నాం. ఒక 28% ఫ్రాన్స్ నుంచి, ఒక 23% అమెరికా నుంచి దిగుమతి. ఓకే. అంటే డిఫరెంట్ జనరేషన్స్ డెవలప్ అవుతుంటే అది ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే టెక్నాలజీ కానీ ఇతర దేశాలతో కూడా ఒప్పందాలు చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. కాబట్టి ఇండియా తోటి ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ సరిపోకపోతే చైనా తోటి కూడా చేసుకునే అవకాశం ఉంది. ఓకే సత్యం గారు, ఇప్పుడు 2015లో మనతో ఒప్పందం చేసుకున్న బంగ్లాదేశ్ ఇప్పుడు ఎందుకు రద్దు చేసుకుంది? ఇప్పుడు చైనాకి ఎందుకు సహాయం చేస్తోంది? మరి చైనా భారీ ఇన్వెస్ట్మెంట్కు ఆఫర్ చేసిందా? వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ స్థాయిలో చైనా సిద్ధపడిందా? లేక మనం చేసే ఇన్వెస్ట్మెంట్ మీద ఈ భేదాభిప్రాయాలు వచ్చినాక ఈ 2 ఏళ్లలో మనతోటి తగ్గించుకోవాలనుకుందా అనే విషయం చర్చనీయాంశం ఇవాళ. కాబట్టి ఇప్పుడు ఇట్లా మనతోటి ఉన్నటువంటి ఒప్పందాన్ని కాదని చైనా తోటి కుదుర్చుకుందంటే సహజంగానే మనతోటి రిలేషన్స్ మినిమైజ్ చేయాలనుకుంటుంది అనేది సహజంగానే మనం స్మెల్ చేయగలం. కాబట్టి రిలేషన్స్ మినిమైజ్ చేసుకోవడానికి ఈ విధమైన పని చేసి ఉండొచ్చు అనేది మనకున్నటువంటి అవగాహన. ఓకే, ఇప్పుడు అంటే ముఖ్యంగా చైనా బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఈ కీలక ఒప్పందం ఇండియాలో ఎందుకు గుబులు రేపుతోంది? అంటే ఇండియాకు జరిగిన నష్టాలు ఏంటి? ఇప్పుడు బంగ్లాదేశ్ తోటి టెక్నాలజికల్గా లేదా రాజకీయంగా లేదా డెవలప్మెంటల్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఈ రకమైన ఒప్పందాలు జరిగితే సహజంగానే ఇప్పుడు మనకు రష్యాకున్న సంబంధాలు లాంటిదే ఉంటాయి. అంత ఫ్రెండ్లీ కంట్రీగా మారినప్పుడు రాకపోకలు, సైనిక విన్యాసాలు అంత దూరం పోతాయి. తర్వాత పోర్టులు కూడా ఇప్పుడున్నటువంటి మోంగ్లా పోర్టులు ఇన్వెస్ట్మెంట్ పెరిగితే ఇప్పుడు తూర్పు బంగ్లాదేశ్ మీద బంగాళాఖాతంలో చైనా ఆధిపత్యం పెరిగే అవకాశం ఉంది. తూర్పు ఆసియాలో కూడా ఆ మేరకు కొంత పాత్ర పెరిగే అవకాశం ఉంది. తర్వాత ట్రేడ్, చైనా బంగ్లాదేశ్ మధ్య ట్రేడ్ కూడా పెరిగే అవకాశం ఉంది. అనేక అడ్వాంటేజెస్ చైనాకు అనుకూడే అవకాశం ఉంది. ఆ అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు మనకేమైనా అంటే ఎదుటి వాళ్ళ పాత్ర పెరిగితే మన పాత్ర దగ్గకుంటుంటే పర్వాలేదు, కానీ ఎదుటి పాత్ర పెరిగినప్పుడు మన పాత్ర తగ్గితే మనం నష్టపోతాం అనేది దీని వెనకాల ఉన్నటువంటి ఫిలాసఫీ. ఓకే సత్యం గారు, ఇప్పుడు మోంగ్లా పోర్టు ఆధునీకరణ అభివృద్ధి ప్రాజెక్టులో బీజింగ్ భాగస్వామ్యం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే అనేక పోర్ట్లలో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, ఇతర దేశాల్లో కూడా, మన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో. ఇవాళ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది జీడిపిలో ఒక భాగం, ప్రధాన భాగం అయింది. ఒకప్పుడైతే కొసరు భాగం. ఒకప్పుడు జీడిపిని క్యాలిక్యులేట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్, తర్వాత గవర్నమెంట్ ఎక్స్పెండిచరు, సేవింగ్స్ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఫారెన్ ట్రేడ్ మేజర్ కాంపోనెంట్ అయింది. ఈ ఫారెన్ ట్రేడ్లో పోర్టు ద్వారా సీ ట్రేడ్ ఇంకా ఎక్కువ అవుతుంది. మనం చూసాంగా మొన్న హార్ముజ్ జలసంధి పూసేస్తే సీ ట్రేడ్ ఎంత దెబ్బతిన్నదో, ప్రపంచాన్ని ఎంత సంక్షోభానికి లోనైనాయో. కాబట్టి సీ ట్రేడ్ ఇంపార్టెన్స్లో ఇవాళ మోంగ్లా పోర్టు డెవలప్ అయితే బంగ్లాదేశ్ చైనా ట్రేడ్ మధ్య పెరిగే అవకాశం ఉంది. మనకు బంగ్లాదేశ్కు ఆర్థికమైనటువంటి రిలేషన్స్, ట్రేడ్ రిలేషన్స్, చాలా క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. చైనా ఎక్స్పోర్ట్స్ వస్తే మన ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి అనుకోండి, లేదా బంగ్లాదేశ్ రావాల్సిన ఇంపోర్ట్స్ ఇప్పటికే మనకు ఇంటర్నేషనల్ మార్కెట్లో దుస్తుల విషయంలో కాంపిటీటర్ బంగ్లాదేశ్, చైనా. కాబట్టి ఇటువంటి కాంపిటీషన్లో ఏమైనా మన మీద నష్టం పడేటువంటి అవకాశం ఉందా, ఇవన్నీ మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు డ్రాగన్ చేతికి ఈ మోంగ్లా పోర్టు వెళ్ళడంతో భారత్కు జరిగే నష్టాలు ఏంటి? నియరెస్ట్ పోర్టు కావటమే. గతంలో ఏదేమైనా పోర్టులు మరి కొన్ని కీలకమైనటువంటి, గతంలో మనం బంగ్లాదేశ్ విముక్తి చేసేటప్పుడు అమెరికా మన మీద దాడి చేయడానికి పూనుకుంది. అని జపాన్ ఉంటుంది స్థావరం. ఓకే, 200 యుద్ధ విమానాలు, 27,000 మంది సైనికులు ఉంటారు. ఇటు నుంచి ఇటు దగ్గర కాబట్టి విశాఖ పోర్టుని అటాక్ చేయడానికి ప్రయత్నం చేసింది. సోవియట్ యూనియన్ అడ్డుకొని దాన్ని దూరం కొట్టింది అనుకోండి, అది వేరే విషయం. ఓకే, కానీ అటువంటి పరిస్థితుల్లో నియరెస్ట్ పోర్ట్ నుంచి మన కలకత్తా పోర్టు దగ్గర ఉండే అవకాశం ఉంది కదా. కాబట్టి అందులో చైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే డేంజరస్ అనేటువంటిది మన వాళ్ళ యొక్క ఊహాగానాలు. ఓకే, ఇప్పుడు సాయం చేసిన దేశానికి తారీఖు వెన్నుపోటు పొడవాలని అనుకుంటున్నారా, లేకపోతే కుట్రలకు మోదీ ఎలా బదిలివ్వబోతున్నారు? మోడీ బదిలివ్వటం కాదు, యుద్ధాలు కావు, ఈ రోజులు అవి పరిష్కారాలు కావు. మోడీ కూడా అట్లా భావించట్లే, ఇండియా కూడా అట్లా భావించట్లే, ఏ దేశం మీద యుద్ధం చేయాలని భావించట్లే. పాకిస్తాన్ మీద కూడా వైరుధ్యాన్ని 4 రోజులనే మానుకున్నారుగా. కాబట్టి అది కాదు, అది అనుకోం. కానీ మనం ఈ ప్రజెన్స్ ఆఫ్ చైనా ఇన్ మోంగ్లా పోర్ట్ అనేటువంటిదే మనకు కొంచెం నియరెస్ట్ పోర్ట్లో చైనా ప్రజెన్స్ ఉంటాం అనేటువంటిది కొంత ఒక ఆందోళన కలిగించేటువంటి అంశం. ఆ మేరకు ఆందోళన ప్రకటిస్తున్నారు. మనకు చైనాకు ఇదివరకు కన్నా గాల్వన్ ఘర్షణల తర్వాత అనేక రకాలుగా ఇంప్రూవ్ అయినాయి అనుకోండి రిలేషన్స్. ఇప్పుడు వీసాలు ఇష్యూ చేసుకుంటున్నాం. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎప్పుడు ఆగలే. దరిదాపు అమెరికాతో ఎంత ట్రేడ్ ఉందో
146 బిలియన్ డాలర్స్ అమెరికాతో ఉంటే $130 బిలియన్ చైనాతో ఉంది. ఏం తగ్గలే. ఓకే. కానీ పొలిటికల్ రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి ఇప్పుడే. అవి స్టెబిలైజ్ అయితే ఇటువంటి వాటికి భయపడాల్సిన పని లేదు. ఏదైనా ఓకే. ముందు జాగ్రత్తలుగా ఆలోచించాలి కదా, ఆందోళన చెందుతాం కదా, ఓకే. అది చర్చనీయాంశం. ఓకే సార్, ఇప్పుడు అంటే బంగాళాఖాతంలో చైనా ఆర్థిక వ్యూహాత్మక ప్రభావం బలోపేతం దిశగా అడుగులు పడుతున్నాయి అనుకోవాలా? ఇప్పటికే తూర్పు చైనాలో, తర్వాత తూర్పు ఆసియా దేశాల్లో అమెరికా ప్రజెన్స్ ఉంది. అమెరికా ఇప్పుడు క్వాడ్ ఏర్పాటు చేశారు. ఆ క్వాడ్లో చైనాకు వ్యతిరేకంగా చేసిన క్వాడ్లో ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ ఈ 3 దేశాలతో పాటు ఇండియా కూడా చేరింది అందులో. మరి మన ప్రజెన్స్ తూర్పు చైనాలో ఉన్నప్పుడు మా ప్రజెన్స్ తూర్పు ఇండియాలో ఎందుకు ఉండకూడదు అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా కూడా చైనా ఆలోచించే అవకాశం ఉంది. ఎక్కడో ఉన్నటువంటి ఇండియా వచ్చి మా తూర్పు చైనా జపాన్ మధ్య క్వాడ్ ఏర్పాటు చేస్తే అందులో చేరింది. కాబట్టి ఇప్పుడు భారతదేశానికి ఈస్ట్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ మోంగ్లా పోర్ట్లో జాయిన్ అయ్యి బంగ్లాదేశ్ తోటి కలిసి ఉంటే మనకు అదే విధమైనటువంటి ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతాం కదా. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో మనం ఆలోచించాలి. ఓకే. అంటే ఇప్పుడు 2015లో మోంగ్లా పోర్టు అభివృద్ధికి భారతదేశంతో దాకా ఒప్పందం చేసుకుంది. అయితే మరి ఎందుకు రద్దు చేసుకుంది? రద్దు చేసుకుందా, ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తుందా పోర్ట్ అనేది తేలాల్సి ఉంది. ఇప్పుడు చేసేంత ఇన్వెస్ట్మెంట్ చేసి భారతదేశం యొక్క ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయిపోయిన తర్వాత దాని ఎక్స్టెన్షన్కు చైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఇంకా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ కావాల్సి ఉంటే అది కూడా ఒప్పందం ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం ఉంది. వివరాలు వస్తే కానీ మనం కామెంట్ చేయలేము. ఏదేమైనా మనం చేసినటువంటి దాని మీదనే మళ్ళీ ఇప్పుడు చైనా చేస్తుంది. అది ఓకే. కావాలని బంగ్లాదేశ్ చేసిందా, లేకపోతే కావాలని చైనా ఇంట్రెస్ట్ చూపెట్టిందా, లేకపోతే ఎక్స్టెన్షన్ మనం చేసింది అంతా చైనా చేయబోదే అంతా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనం కొంత అనలైజ్ చేసే అవకాశం ఉంది. ఓకే. మరి ఇప్పుడు ఈ ప్రాజెక్టులో చైనా ప్రవేశించడం ద్వారా దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది? సహజమే కదా. ఇన్నాళ్ళ బంగ్లాదేశ్ మనకు మిత్రంగా ఉన్నటువంటి దేశం ఇవాళ మనం మనతోటి సక్రమైనటువంటి రాజకీయ సంబంధాలు లేని చైనాతోటి చేయగలిపితే సహజంగానే తూర్పు బంగ్లాదేశ్ తూర్పు జలాల్లో వాళ్ళ ఆధిక్యత పెరుగుద్ది కదా. కాబట్టి అలా ఒక దేశం యొక్క ఆధిక్యత పెరగటం సహజంగానే ఆందోళనకరంగా ఉంటుంది కదా. ఇవాళ ఎవరైనా ఆ ప్రజెన్స్ ఉంటే ప్రతి దేశం అటువంటి ఆందోళన ప్రకటిస్తుంది. ఓకే. జలాల్లో ఆ మత్స్యకారులు జలాల్లో ప్రవేశిస్తేనే అరెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు. అటువంటి ఈ పోర్ట్ డెవలప్మెంట్ పేరు మీద రేపు సైనిక విన్యాసాలు, సైనిక మార్పిడి, లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇవన్నీ వస్తుంటే దగ్గరలో మనం కొంత సీరియస్నెస్ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే అండి. ఇప్పుడు తీస్తా నది నిర్వహణ ప్రాజెక్టులో చైనా ఎంటిటీ ఎలా చూడొచ్చు? అలాగే భద్రతాపరమైన ఆందోళనకు గల కారణాలేంటి? నియరెస్ట్ ఉండటమే తీస్తా నది. ఇప్పుడు మనకు సిక్కిము, వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్లో ఎంట్రీ అయింది తీస్తా నది. ఎంట్రీ పాయింట్లోనే చైనా ప్రజెన్స్ ఉంటే మనకు నియరెస్ట్ అటు గాల్వన్ల కానీ మిగతా చైనా మొత్తం బోర్డర్ దరిదాపు 3000 కిలోమీటర్లు. అట్లా ఇప్పుడు బంగ్లాదేశ్ బోర్డర్ కూడా 3400 కిలోమీటర్లు. దరిదాపు మనకున్నటువంటి బోర్డర్లో 2/3 ఈ 2 దేశాల బోర్డర్లే. చైనా బోర్డర్, బంగ్లాదేశ్ బోర్డరు. ఇప్పుడు చైనా బోర్డరే మనకి ఇన్సెక్యూర్ అంటే మళ్ళీ బంగ్లాదేశ్ బోర్డర్ కూడా ఆ స్థాయిలో ఉంది, అంత పొడుగు ఉంది. కాబట్టి ఇదొక ఇన్సెక్యూరిటీ. కాబట్టి ఇవన్నీ కూడా కొంత మనకు ఖర్చు పెరిగే అవకాశం, మన సెక్యూరిటీ పెంచుకో అవకాశం, ఇవన్నీ మనకు కొన్ని రిస్కులు ఉన్నాయి. కాబట్టే ఇవాళ మనం చర్చ చేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు అంటే మోంగ్లా పోర్టులో చైనా భాగస్వామ్యం వల్ల బంగాళాఖాతంలో శక్తి సమీకరణలు మారే అవకాశం ఉందంటారా? మారుతాయి, ఖచ్చితంగా మారుతాయి. ఎందుకంటే మనం క్వాడ్ ఏర్పాటు చేసి మనం దాంట్లో మెంబర్ అయినాం, పోయి అవతల చైనా ముందు. ఇప్పుడు మన ముందు వాళ్ళ ప్రజెన్స్ ఉంటుంది. ఇట్లా ప్రజెన్స్ ఆఫ్ ఆర్మీ లేదా ప్రజెన్స్ ఆఫ్ ట్రేడ్ ఇవన్నీ కూడా సహజంగా పక్కనున్న దేశానికి ఒత్తిడి క్రియేట్ చేస్తాయి. ఉదాహరణకు చైనా టిబెట్ని గలుపుకున్నప్పుడు టిబెట్ నుంచి పారిపోయి వచ్చినటువంటి దలైలామాని మనం ఇవాళ హోస్ట్ చేస్తున్నాం కదా, దానికి చైనా అభ్యంతరం చెప్పింది కదా. అట్లాగే మన నుంచి మనం మసూద్ అజర్ పాకిస్తాన్ పోతే పాకిస్తాన్ హోస్ట్ చేస్తుంది కదా. ఇట్లా కొన్ని భేదాభిప్రాయాలు ఉంటుంటాయి. ఓకే. ఇప్పుడు అంటే బంగ్లాదేశ్ తన జాతీయ ప్రయోజనాల కోసం చైనాతో కలిసి పనిచేస్తుందా, లేక అలాగే ఇండియాతో ఉన్న వ్యూహాత్మక సమతుల్యతను కోల్పోతుందా? కోల్పోకపోవచ్చు. ఎందుకంటే మనకు వాళ్ళకు బంగ్లాదేశ్కు మనకు డిపెండెన్సీ ఉంది. ఎందుకు ఇంటర్ డిపెండెన్సీ ఉందంటే దరిదాపు ఒకప్పుడు జౌలి పరిశ్రమ అంతా కలకత్తాలుంటే బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర నది కింద
రివర్ అంతా కూడా జనుగు పండించే ప్రాంతం ఉండేది. అట్లా టెక్స్టైల్ ప్రతి మన దగ్గర నుంచి డాక్ ఎక్స్పోర్ట్ చేసేది. ఇట్లా ఇంటర్ డిపెండెన్స్ ఉన్నటువంటి ట్రేడ్ కూడా ఉంది. అవి ఇది రెండు దేశాలకు నష్టం అవుతాయి. కాబట్టి మినిమం రిలేషన్స్, ట్రేడ్ రిలేషన్స్ అయితే కొనసాగే అవకాశం ఉంది. ఓకే. అది ఏ మేరకు ఎలా సాధ్యం అవుతుందో చూడాలి. ఓకే సార్, ఇప్పుడు అంటే బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుల ద్వారా చైనా ప్రాంతీయ ప్రభావాన్ని విస్తరించుకుంటుందంటారా? అది బెల్ట్ అండ్ రివర్ ఇష్యూ ఖచ్చితంగా అటు ఆఫ్ఘనిస్తాన్ మీదుగా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా వెస్ట్ ఏషియా మొత్తానికి ఈ ఈ ఇష్యూ కొనసాగుతుంది, ఎక్స్టెన్షన్ చేసుకుంటుంది తను. ఇప్పుడు ఈస్ట్ వైపు కూడా, సౌత్ ఈస్ట్ వైపు కూడా బంగ్లాదేశ్కు ఓకే. దీన్ని ఓకే. బెల్ట్ అండ్ రోడ్ ఇష్యూ ఇన్వెస్ట్మెంట్ కొనసాగే అవకాశం ఉంది. బీఆర్ ఫైనల్గా సార్, అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ సంబంధాల్లో మోదీ సర్కార్ ఎక్కడ వెనుకబడింది? వెనకబడలేదు. మనం హసీనాకు ఆశ్రయం ఇవ్వటం, హసీనా వ్యతిరేక ఉద్యమాన్ని మనం వ్యతిరేకించటం, ఇవే కారణాలు. కాబట్టి ఇది మనకు సహజంగానే దరిదాపు 71 నుంచి 56 ఏళ్ళు మిత్రుగా ఉన్నటువంటి పార్టీ కానీ, ప్రభుత్వాన్ని కానీ వ్యతిరేకించి అవతల శక్తులలో, మరి ఇప్పుడు గెలిచిన శక్తులలో ముస్లిం ఫండమెంటలిస్టులు కూడా ఉన్నారు, కొంత ఉగ్రవాద అంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సహజమే కదా మనం వ్యతిరేకించటం. ఎందుకంటే బంగ్లాదేశ్ విచిత్రం ఏంటంటే 91% ముస్లింలు ఉన్న రాజ్యాంగంలో సెక్యులర్ స్టేట్గా డిక్లేర్ చేసుకుంది. ఓకే. మరి అటువంటి మిత్ర దేశాన్ని పోగొట్టుకోవటం సహజంగానే మనకు నష్టం కదా. అందులో ఇప్పుడున్నటువంటి వాళ్ళు కాస్త ఫండమెంటలిజం ఎక్కువ ఉంది. అది ఎప్పుడైనా సెక్యులర్ స్టేట్స్కు కొద్దిగా నష్టమే. అందుకని ఇప్పుడు మనకి ఇంకోటి ఉంది, పూర్తిగా ఇప్పటికే పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాటు ఉంది. గతంలో బంగ్లాదేశ్ నుంచి లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి కూడా మొదలైతే మనం చాలా ఒత్తిడికి గురి కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, చర్చలో పాల్గొన్న అందే సత్యం గారికి ధన్యవాదాలు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.